మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కార్యాలయాల సముదాయం ఐడీఓసీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ జి రవినాయక్కు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు విజయుడు, కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ స్థానం గెలిచి కేసీఆర్కు కానుకగా అందిస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించినందుకు మా జిల్లా నాయకులకు, అలాగే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలండి. తెలంగాణ వాదం ఎంత గట్టిదనేది నన్ను గెలిపించి మరొక్కసారి మహబూబ్నగర్ డిస్టిక్ ప్రజలు, ఓటర్స్ అందరూ నిరూపిస్తారంటని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళు 420 హామీలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, కానీ 100 రోజులకే అందులోకించి సగం హామీలన్నీ ఎగిరిపోయినాయి. మా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేల కృషితోటి, మా సంఖ్యాబలంతో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. నేను మా ఎంపీటీసీలకు, జెడ్పీటీసీల కౌన్సిలర్స్కు మరొక్కసారి విన్నపం చేస్తున్నా. ఎందుకంటే మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కౌన్సిలర్ కూడా ఎటువంటి ప్రలోభాలకు గురికారు. ఎందుకంటే వాళ్ళు 10 రూపాయల మందును 100 రూపాయలకు అమ్మి వాళ్ళ దగ్గర పైసలు మస్తు జమ అయినాయి. అవి తీసుకొని మరొక్కసారి తెలంగాణ ఉద్యమం రుచి ఎట్లా ఉంటుందని చెప్పి చూపిస్తారని చెప్పి మరొకసారి ఆశిస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, పెద్దలకు, అలాగే మా ఉమ్మడి డిస్టిక్ ఎమ్మెల్యేలకు, ఎక్స్ఎమ్మెల్యేలందరికీ, ప్రజలకందరికీ నా యొక్క నమస్కారం.